పతంగులకు చైనా మాంజా అమ్ముతున్న వ్యాపారులపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు అటవీ శాఖ అధికారులు. ఇప్పటికే 600కు పైగా కేజీల మాంజాను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మాంజా అమ్మినా కొన్నా జరిమానాతో పాటు జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు. జంతువులతో పాటు మనుషుల ప్రాణాలు తీస్తున్న చైనా మాంజాను రాష్ట్ర ప్రభుత్వం కిందటేడాది నిషేధించింది. దాంతో మాంజా అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రమంతటా దాడులు చేస్తున్నారు. ఇప్పటికే 600కు పైగా కేజీల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో సిటీ పోలీసులు కోచింగ్ స్క్వాడ్స్ తో కలిసి ఫారెస్ట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. చైనా మాంజా అమ్ముతున్న వ్యాపారులతో పాటు కొనే వారిపైన కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. చైనా మాంజా వాడినా అమ్మినా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 3 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. 10,000 దాకా జరిమానా పడుతుందని చెప్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఇదేదైతే చైనీస్ మాంజా అంటారు, లేకుంటే నైలాన్ దారంతో చేసిన మాంజా, ఇది వాడితే మనుషులకు, పక్షులకు, జంతువులకు, తర్వాత మన పర్యావరణం అన్నిటికీ కూడా దీంతో చాలా హాని కలుగుతుంది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఎవరన్నా దీన్ని ఉల్లంఘిస్తే వాళ్ళకు 5 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు ₹1,00,000 వరకు జరిమానా అనేది దాంట్లో యాక్ట్లో మనకు వాళ్ళు ప్రకటించారు. అదేవిధంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో సుమారు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, తర్వాత తక్కువ ₹10,000 జరిమానా అనేది వైల్డ్ లైఫ్ యాక్ట్లో కూడా ఉంది. ఇది అమ్మే వాళ్ళకు కూడా వర్తిస్తుంది, కొనే వాళ్ళకు, వాడే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. చైనా మాంజా అమ్మినా కొన్నా టోల్ ఫ్రీ నంబర్ 180042555364 కు కాల్ చేసి చెప్పాలని కోరుతున్నారు అటవీ శాఖ అధికారులు. ఈ సంక్రాంతి పండక్కి చైనా మాంజా వాడకుండా కాటన్ దారంతో పతంగులు ఎగిరేసుకోవాలని సూచిస్తున్నారు. పక్షులు, జంతువులు, మనుషులకు హాని కలిగించొద్దని కోరుతున్నారు పర్యావరణవేత్తలు.